హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ప్రభుత్వ కార్యాలయాల్లో లోయర్ డివిజన్ క్లర్క్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ఫీజు కానీ లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు, ఫ్రెషర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది. ఈ పూర్తిగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ దరఖాస్తు చేసుకోవచ్చు అండి. దరఖాస్తు చేసుకునే విధానము, ముఖ్య తేదీలు, శాలరీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుండి రావడం జరిగిందండి. వేకెన్సీ నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ పోస్ట్స్ అని చెప్పి లోవర్ డివిజన్ క్లర్క్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. ఈ పోస్టులకు భారతీయ పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా పోస్టుల వివరాలు కానీ చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ పే స్కేల్ అనేది 25,500 రూపాయల నుంచి 81,100 వరకు ఇవ్వడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 1. లోయర్ డివిజన్ క్లర్క్ అనేవి పే స్కేల్ 19,900 నుంచి 63,200 వరకు ఇవ్వడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ పోస్టులు 4. మొత్తంగా ఎల్డీసీ మరియు యూడీసీ రెండు కలిపి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 5 కూడా పూర్తిగా పర్మనెంట్ పోస్టులు అండి. ఇక ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన వెబ్సైట్ www.icmr.nic.in లేదా www.nioh.org. ఈ రెండు కూడా అఫీషియల్ వెబ్సైట్స్ అండి. వెబ్సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ఫర్ అప్లికేషన్ షెల్ స్టార్ట్ ఫ్రమ్ 23/2004 అంటే మనకి మార్చి 20 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి చివరి తేదీ ఏప్రిల్ 18, 2024 రాత్రి 12 గంటల వరకు ఈ నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకునేందుకు గడువు అయితే ఇవ్వబడిందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను ఆన్లైన్ పోర్టల్ nioh.recruitment.org ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. పే స్కేల్ పే లెవెల్ 4 మ్యాట్రిక్స్ కింద 25,500 నుంచి 81,100 వరకు అందజేయబడుతుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అడగలేదు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు సంబంధించి పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు పే స్కేల్ అయితే ఉంటుందండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3, ఓబీసీ కేటగిరీలో 1 ఉందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 12th క్లాస్ పాస్ అంటే 12వ తరగతి ఉత్తీర్ణత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా లేదా బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలుగా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకి ఎంపిక అనేది ఒక రాత పరీక్ష ద్వారా ఎంపిక అనేది నిర్వహించబడుతుందండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని కానీ చూసుకున్నట్లయితే www.nioh.recruitment.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులు వారి యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్లు అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం ఇలాంటి అభ్యర్థులందరికీ కూడా వారి యొక్క ప్రూఫ్ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఇక డిజబిలిటీ వారికి వారి యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ కానీ చూసుకున్నట్లయితే రెండింటికి కూడా అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు లోవర్ డివిజన్ క్లర్క్ రెండింటికి కూడా ఒక రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ ఆర్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అనేది నిర్వహించబడుతుందండి. రిటర్న్ టెస్ట్ అనేది 100 మార్కులకి 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందండి. ఇక అదేవిధంగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది
18/4/2024కి ఏజ్ లిమిట్ అనేది కట్ ఆఫ్గా నిర్ణయించడం జరిగిందండి. ఆ తేదీ నాటికి మినిమం 18 నుంచి 27 సంవత్సరాల వయసు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ వారికి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించబడిందండి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ప్రొబేషన్ ఎంపిక కాబడిన అభ్యర్థులకి జాయినింగ్ డేట్ నుంచి 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వెంటనే వారి రెగ్యులర్ ఎంప్లాయీ కింద వారి యొక్క స్కేల్ అనేది మెన్షన్ చేయబడుతుందండి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అంటే యూడీసీ మరియు ఎల్డీసీ 2 పోస్టులకి కానీ దరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్థులు సెపరేట్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి ఫిల్డ్ ఫర్ ఈచ్ పోస్ట్. ప్రతి పోస్ట్కి గాను సెపరేట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులకి ఏమైనా క్వరీస్ కానీ సందేహాలు ఉన్నట్లయితే టెక్నికల్ విషయాలకు సంబంధించి ఇక్కడ మనకి మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందండి, sharma.lk@gov.in. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ సంబంధించి ఏమైనా క్వరీస్ ఉన్నట్లయితే est1-NIOH@icmr.gov.in ఈ యొక్క మెయిల్ అడ్రస్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వారు తెలియజేయడం జరుగుతుందండి. Applications shall be made through online mode only, latest by 18/4/2024 along with the non-refundable application fee through online mode 1000 rupees అని చెప్పడం జరిగిందండి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏప్రిల్ 18, 2024 లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దాంతో పాటుగా నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు ఉంటుందండి. ఇది కొన్ని వర్గాల వరకు ఎగ్జంప్షన్ కూడా ఇవ్వబడిందండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఉమెన్ క్యాండిడేట్స్ వీరికి 500 రూపాయలుగా ఉంటుందండి అప్లికేషన్ ఫీజు అనేది. వీరు కాకుండా రిమైనింగ్ అందరూ కూడా అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందండి. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను ఈ యొక్క నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుండి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి ఈ రెండు కూడా పూర్తిగా పర్మనెంట్ పోస్టులు అండి. పోస్టులకు సంబంధించి భర్తీకి సంబంధించి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా రిక్రూట్మెంట్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరిన్ని తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.